సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు దాదాపుగా 30-35 సంవత్సరాల వాస్తు ఎక్స్పీరియన్స్ తో ఎందరో సెలబ్రిటీస్ కి, పొలిటీషియన్స్ కి వాస్తు చెప్పి సామాన్యులకి సైతం వాస్తు మీద అవేర్నెస్ కల్పించినటువంటి మనందరం కూడా బాపు అని పిలుస్తూ ఉంటాం. ఆయన చూడగానే సాయిబాబా గుర్తొస్తూ ఉంటారు. ఆయనే దంతూరి పండరీనాథ్ గురువు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. మరి ధర్మ సందేహాలు మనకున్నటువన్నీ కూడా నివృత్తి చేసుకుంటూ మనకున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఎలాంటి రెమెడీస్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా. సో డెఫినెట్ గా ఒకసారి గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుజీ, నరదృష్టి, నరఘోష, నరఘోర ఇవన్నీ నిజంగా ఉంటాయా? ఉంటుంది అంటే దానికి ఏమైనా రెమెడీ సొల్యూషన్స్ ఏమైనా ఉంటాయంటారా? దృష్టికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయమ్మా. దృష్టి కలుగ చేసేటటువంటి సంచలనాలు, వైబ్రేషన్స్, ప్రకంపనలు ఇవి చాలా శక్తివంతంగా ఉంటాయి. కేవలము చూపుతోనే వస్తువులని కదిలించటము, లేపటము చేసే వాళ్ళు ఉన్నారు. ధ్యానములో వాళ్ళు సంపాదించిన శక్తి అంతా దృష్టికోణంలో కూడా బయటకు వచ్చే పద్ధతులు ఉన్నాయి. ఒక మనిషిని నీ ఎదురుగా అప్పటిదాకా నవ్వుతూ ఉన్న మనిషిని కొంచెం కళ్ళు చిట్లించి కోపంగా చూడు, నవ్వు ఆపేసి భయపడిపోతాడు. ఏమైంది? అప్పటిదాకా బాధలో ఉన్న మనిషిని ప్రశాంతంగా చూసి ఒక చిన్న నవ్వు నవ్వితే అతనిలో కూడా ఒక ప్రశాంతత వస్తుంది. ఆ దుఃఖాన్ని మర్చిపోతాడు కాసేపు. కేవలం కళ్ళతో చూసినంత మాత్రాన జరిగేటటువంటి ప్రక్రియ ఇది. అయితే ఈ దృష్టిలో ఎన్నో కోణాలు ఉంటాయి. మంచి, చెడు అన్ని రకాలు ఉంటాయి. చూపులో 64 కళలు అంటారే అన్నీ ఉంటాయి. ఒకరిని కరుణతో చూడటం, ఒకరిని కోపంగా చూడటం, ఒకటి ప్రశాంతంగా చూడటం, ఒకటి ధ్యానంలో చూడటం, ఇంకోటి మనిషిని చూసిన వెంటనే అతని ఆపాదమస్తకం చూసి అతని గుణగణాలు లెక్కించే చూపు, మనిషిని చూడటంతోనే అతని మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటానికి ఒక స్కానింగ్ చేయటం. ఇదంతా పెళ్లి చూపులు ఉంటాయి. అబ్బాయి అమ్మాయి కూర్చుంటారు. ఎట్లా చూసుకుంటారు ఒకరినొకరు? ఏ ఉద్దేశంతో చూసుకుంటారు? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది అది మైండ్లో వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అతను స్కాన్ చేస్తాడు. కొందరు అందం కోసం చూస్తారు, కొంతమంది గుణం కోసం చూస్తారు. అబ్బాయిని అమ్మాయి అట్లాగే చూస్తుంది. ఇతనితో జీవితాంతం నేను బాగా ఉండగలనా లేదా. ఒక చూపులోనే అవన్నీ తెలిసిపోతూ ఉంటాయి కదా. తెలిసినవి తప్పు అయిపోవచ్చు, కొంతవరకే కరెక్ట్ కావచ్చు. అది వాళ్ళ ధ్యాసను బట్టి, వాళ్ళ అధ్యయనాన్ని బట్టి ఉంటుంది. చూపుతో ఎన్నో పనులు చేయవచ్చు, ఎన్నో విషయాలు తెలపవచ్చు మాట్లాడకుండా. అయితే ఇదే దృష్టిలో దృష్టిని వక్రంగా చూసేటటువంటి కోణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకరిని చూసినప్పుడు మీకు మంచి అభిప్రాయం కలగవచ్చు, అంతటితో అయిపోవచ్చు. ఒకరిని చూసినప్పుడు అబ్బాయి ఇతను ఇంత బాగున్నాడు లేదా ఈమె ఇంత బాగుంది అని తదేకంగా చూడటం. ఇంకొకరు అంత బాగున్న మనిషి నాకంటే బాగున్నదని కుళ్ళుకోవటం. ఇట్లా అనేక రకాలు ఉంటాయి. ఆ చూపుని బట్టే మనకి వచ్చే ఫీలింగ్స్ తదేకంగా చూడటం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఒక మనిషిని తదేకంగా చూడటం, ప్రేమగా చూడొచ్చు, ద్వేషంతో చూడొచ్చు, ఆరాధనగా చూడొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు సినిమా గ్లామరస్ ఫీల్డ్ ఉంది, మూవీస్, అందులో హీరో, హీరోయిన్, ఇతరత్ర నటులు వీళ్ళంతా గ్లామర్ ఫీల్డ్. అది వాళ్ళని స్క్రీన్ మీద ఎంతోమంది చూస్తారు, వాళ్ళని చూసి ఆరాధిస్తూ ఉంటారు, వాళ్ళని చూసి తన్మయత్వం చెందుతూ ఉంటారు. ఆ స్క్రీన్ మీద చూస్తారు, వాళ్ళకేం పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. కానీ వీళ్ళు పబ్లిక్ మీటింగ్స్కి అటు వెళ్ళినప్పుడు ఎంతోమంది వీళ్ళని ప్రత్యక్షంగా చూస్తారు. వాళ్ళ లోపల ఉన్న ఆరాధన భావం కానివ్వండి, ఈర్ష్య కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రత్యక్షంగా చూసినప్పుడు వీళ్ళకి తప్పకుండా తగులుతుంది. వీళ్ళలో ఈ దృష్టి తగిలింది అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి, వాళ్ళు చూశారు కాబట్టి మాకు దృష్టి తగిలింది, వీళ్ళు చూశారు కాబట్టి తగిలింది అని చెప్తారేమో. అది అబద్ధమని కొట్టిపారేసిన
చిన్నపిల్లల విషయంలో చూసుకోండి, అప్పటిదాకా బాగున్న అమ్మాయి ఏదో బజార్కో గుడికో ఎక్కడికో వెళ్ళొచ్చారు, తర్వాత ఏడవటం మొదలుపెట్టింది విపరీతంగా. ఎందుకు ఏడుస్తుంది అర్థం కాదు, కానీ చీదరగా ఉంటుంది. సో మన ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు, బామ్మలు కానీ తాతలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, చెప్తారు ఏదో దిష్టి తగిలినట్టుంది, అమ్మాయి బాగానే ఉంది, ఇప్పటిదాకా సడన్గా ఏడుస్తుంది ఏంటి అని, చీమ కుట్టిందా దోమ కుట్టిందా అంతా చూస్తారు. అట్లాంటిది ఏమీ లేకపోతే దిష్టి తగిలి ఉంటుందని వాళ్ళు కొంచెం గళ్ళ ఉప్పు, ఎండు మిరపకాయలు తీసుకొని ఆ పాప చుట్టూ అపసవ్యంగా తిప్పేసి నిప్పుల్లో వేస్తారు. టప ఉప్పు మిరపకాయలన్నీ కాలిపోతాయి. తర్వాత ఈ అమ్మాయి మామూలుగా అయిపోతుంది. దృష్టాంతరాలు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అట్లా కాకపోతే ఒక పీస్ ఆఫ్ క్లాత్ తీసుకొని దాన్ని అంటించి సవ్యంగా 3 సార్లు ఎడమ చేత్తో, మళ్ళీ అపసవ్యంగా 3 సార్లు తిప్పేసి దాన్ని ఎక్కడైనా నీళ్ళల్లో, అంటే గిన్నెలో ఉన్న నీళ్ళల్లో వేస్తారు. లేకపోతే నీళ్ళల్లో అంటే ఒక తాంబాలం అంటాం కదా, పెద్ద పళ్ళెం, దాంట్లో నీళ్లు పోసేసి ఈ కాలింది దృష్టి తీసిన తర్వాత అందులో వేసేసి చెంబు బోర్లు ఇస్తారు. నీళ్ళన్నీ చెంబులోకి పీల్చుకుంటుంది. అది అతిపీడనం అనాపీడనం అనే దానికి సైంటిఫిక్ విశ్లేషణ ఉంది, కానీ అవన్నీ అప్పట్లో తెలియవు కదా. ఇట్లా చేస్తే ఇట్లా అయితే ఆ దృష్టి పోయినట్టు. తర్వాత ఆ పాప అలిసిపోయి మంచిగా పడుకుంటుంది, ఆ ఏడవటం అంతా ఏమి ఉండదు. సో దీని అర్థం ఏంటంటే చిన్న పాప, సైన్స్ తెలియదు, ఏమి తెలియదు, బట్ షీఈ్ రెస్పాండింగ్ టు దిస్ కైండ్ ఆఫ్, మనం చేసిన పనికి తను రెస్పాండ్ అవుతుంది. కాబట్టి దేర్ ఇస్ సంథింగ్ అని మనం విశ్వసించవచ్చు. అట్లాగే పెద్దల విషయంలో కూడా బాగా గ్లామర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఈ దృష్టి తగలటం, దీని నుంచి తప్పించుకోవాలన్నా, అందంగా ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి తొందరగా దృష్టి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే తదేకంగా వాళ్ళని ఎక్కువసేపు చూస్తారు కాబట్టి, తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ దృష్టి తగిలింది అనగానే వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళ చుట్టూ ఒక ఆరా ఉంటుంది, కాంతి వలయం. ఈ కాంతి వలయం అన్నది కొంచెం డల్ అయిపోతుంది ఈ దృష్టి ప్రకంపనాలకి. ఈ ఆరా అన్నది కాంతి, దృష్టి అన్నది కాంతికి సంబంధించింది. ఈ కాంతి వలయం అన్నది కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ అవ్వటం వల్ల వీళ్ళకేమవుతుంది, ముఖంలో ఉన్న కళ తగ్గిపోతుంది. మన ముఖంలో కళ ఉంది అంటే బికాజ్ ఆఫ్ ఆరా. ఆరా డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ముఖంలో కళ తగ్గిపోతుంది, కొంచెం డార్క్ షేడ్ వస్తుంది, వడలిపోయినట్టు ఇట్లా అయిపోతుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి, ఆలోచించటం కూడా తగ్గిపోతుంది, సిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు అర్థం చేసుకోవాలా ఉన్నట్టుండి ఇట్లా జరగటం వల్ల. అప్పుడు ఏం చేస్తారు, చిన్నప్పుడు బామ్మలు దీన్ని క్లాత్, పీస్ ఆఫ్ క్లాత్ని మంట అంటించేసి చుట్టూ తిప్పుతారు కదా, ఇందులో ఈ ఆరా రిన్సింగ్ అవుతుంది, పాప చుట్టూ ఉండే కాంతి వలయం. అలాగే ఉప్పు విరిచేసే గుణం ఉంటుంది. మళ్ళీ ఎండు మిరపకాయలు ఉంటాయి, ఉప్పుతో కలిపిన ఎండు మిరపకాయలకి ఏదైనా ప్రకంపనాలను విరిచేసే గుణం అధికంగా ఉంటుంది. ఈ ఆరాలో ఉన్న మలినాలను అన్నింటినీ కూడా ఇది చాలా ఫాస్ట్గా విరిచేస్తుంది. అది గ్రహిస్తుంది అన్నమాట, గ్రహించి విరిచేస్తే దాన్ని తీసుకెళ్ళి నిప్పుల్లో వేసేస్తారు. దేర్ ఎండ్స్ ఇట్. అయితే ఇంత ఉంటుంది, దృష్టి తగలటం అనేది ఉంది, దానికి తగిన చికిత్సలు, రెమెడీస్ కూడా ఇట్లా ఉన్నాయి. ఇట్లాంటి ఎన్నో చెప్పారు మన పాతకాలంలో. మనకు తెలిసినంత వరకు మనం ఫాలో అవ్వచ్చు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీస్లో ఇప్పుడు ఎవరు అర్ధరాత్రి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవలసి వస్తుంది, నిజంగా హెల్త్ ప్రాబ్లం అయితే తీసుకెళ్ళొచ్చు. ఇట్లాంటి దృష్టికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఇట్లా ఇంట్లోనే చేసేసుకో. ఒక్కొక్కసారి అవి చేయగానే తగ్గిపోతాయి, లేదా తాడు కట్టిస్తారు, ఈ వీటితో కూడా తగ్గిపోతుంటాయి. చాలా ఉన్నాయి. దృష్టి నుంచి తప్పించుకునే రెమెడీస్ లెక్కలేనన్ని ఉన్నాయి. దీని గురించి ఇంకా చాలా డీటెయిల్ గా మాట్లాడాలి. అందుబాటులో ఉండేవి నేను చెప్పా, ఇవి చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ సెలబ్రిటీస్ ఉంటారు చాలా మంది, వీళ్ళకి దృష్టి తాకటం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏమిటంటే ఇప్పుడు వీళ్ళకి దృష్టి తగలటం అనేది ఒకసారి తీసేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతారు పబ్లిక్కి. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే, సినిమా హీరోయిన్స్ కానీ హీరోలు కానీ, సినిమాలో యాక్ట్ చేసే ఎవరైనా సరే, లేకపోతే నాటకాలు వేసేవాళ్ళు, లేకపోతే రకరకాల వాళ్ళు, వీళ్ళు వారానికి ఒక్కరోజు ఈ విధమైన స్నానం చేయాలి. బకెట్ వాటర్లో కొంచెం గళ్ళ ఉప్పు,
కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు. అంటే పసుపు అంటే బజార్లో దొరికే పసుపు కాదు. ఉప్పు అంటే కూడా గల్ల ఉప్పు అంటే సముద్రపు ఉప్పు. తర్వాత మనము ఇంట్లో పౌడర్ చేసుకున్న పసుపు పెడితే బెటర్. అది ఒక హాఫ్ స్పూన్ బకెట్లో వేసుకొని బాగా కలపాలి. కలిపేసి ఆ నీళ్లతో కనీసం వారానికి ఒకరోజు, ఏదైనా ఒకరోజు మీ ఇష్టం, ఇట్లా చేయటం వలన మీకు అది ఆరోగ్యానికి పనికొచ్చే విషయము, స్కిన్కి పనికొచ్చే విషయము. తలస్నానం కూడా చేయవచ్చు. అంతే, జస్ట్ హాఫ్ స్పూన్ కలుపుతాము. గళ్ళ ఉప్పు ఒక స్పూను. ఎప్పుడైనా చేయవచ్చు, ఎనీ టైం. ఎర్లీ మార్నింగ్ ఇది ఆల్వేస్ బెటర్. రాత్రిపూట కూడా చేయవచ్చు. ఇది చేసేసి మీరు ఇది వారానికి ఒకసారి చేస్తూ ఉండటం వల్ల మనకి దృష్టి తగిలిన తర్వాత వచ్చే చెడు ఫలితాలను అనుభవించటం కంటే ఇట్లా చేయటం అసలు దృష్టి తగిలే అవకాశమే ఉండదు. మీరు నిశ్చింతగా పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు. దీనివల్ల మీకు చాలా సమయం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆర్టిస్టులకి సమయం, ఎవ్రీథింగ్ సమయమే. వాళ్ళకి డబ్బు కూడా సమయమే. ఆ సమయం మీరు సిక్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్ని చేసుకునే బదులు వారానికి ఒకరోజు ఈ ప్రక్రియ చేసుకున్నారనుకుంటే ఎంతో సమయం మీకు వృధా కాకుండా మిగిలిపోతుంది. మీ మళ్ళీ డెవలప్మెంట్కి దీనంతటి కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలా మందికి, ఇది మాలాంటి వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడే చక్కటి రెమెడీ ఇచ్చేసారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓకే, దీని గురించి ఇంకా చాలా మాట్లాడాల్సింది ఉంది. ఇంకొక వీడియోలో డీటెయిల్గా తెలుసుకో. సో మరి మీ అందరికీ కూడా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా, మరి మీ సందేహాలని కూడా ఒకసారి గురువు గారితో అడిగి తెలుసుకోవాలి. అపాయింట్మెంట్ కావాలి, గురువు గారితో పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి, లేదా వాస్తు విజిట్ కావాలి, గురువు గారిని కన్సల్ట్ చేయాలన్నా డెఫినెట్గా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీకు ఉన్నటువంటి ప్రశ్నల్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు. మరి అదేవిధంగా శత చండీ యాగం సంకల్పించారు పూజారీస్.com వారు. అంటే చండీ అనేది సరికి చాలా ఖర్చుతో కూడుకున్న పని, కానీ చాలా మంది చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ అతి తక్కువ ఖర్చులో శత చండీ యాగం 25వ తారీఖున పౌర్ణమి రోజు, జనవరి 25 పౌర్ణమి రోజు జరగబోతోంది. ఈ చండీ యాగానికి సంబంధించి వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నమస్కారం.